హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 381 పాయింట్స్ గెయిన్ అయి 60,059 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 105 పాయింట్స్ గెయిన్ అయి 17,895 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ పెరిగిన 105 పాయింట్స్లో కేవలం రిలయన్స్ దగ్గర నుంచి 72 పాయింట్స్ అండ్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి 28 పాయింట్స్, ఈ టూ స్టాక్స్ పెరగడం కారణంగానే ఇవాళ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. కాబట్టి మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ కేవలం 22 పాయింట్స్ మాత్రమే ర్యాలీ అయింది. ఓకే, ఇవాళ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, ఇవాళ మనకి ఆర్బీఐ మీటింగ్ జరిగింది అండ్ ఆ మీటింగ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కీ హైలైట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఎటువంటి బిగ్ చేంజ్ కూడా మనకి ఆర్బీఐ దగ్గర నుంచి కనిపించలేదు. యాక్చువల్గా వడ్డీ రేట్లని పెంచుతారని ఒక ఎక్స్పెక్టేషన్ మార్కెట్లో ఉంది, బట్ దానికి తగ్గట్టయితే ఆర్బీఐ వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. ఫర్దర్గా కూడా వడ్డీ రేట్లని సేమ్గానే మెయింటైన్ చేస్తున్నట్టు ఆర్బీఐ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్గా గమనించాల్సింది, ఐఎంపీఎస్ లిమిట్ ప్రీవియస్గా మనకైతే 2 lakhs ఉండేది, ఇప్పుడు అది 5 lakhsకి చేంజ్ చేశారు. ఓవరాల్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఓపెనింగ్కి ముందున్న డేటాను గమనిస్తే, ప్రీవియస్గా క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అంతా కూడా గ్రీన్గా ఉన్నాయి. ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 30 పాయింట్ దగ్గరగా గ్యాప్ అప్ అవడానికి పాసిబిలిటీ ఉన్నట్టు డేటా కనిపిస్తుంది. సో ఇలా గ్యాప్ అప్ అయితే 17,830 to 17,880 50 పాయింట్ జోన్ని కొంతవరకు అవాయిడ్ చేద్దాం. బికాస్ మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్స్లో మనకి ఈ జోన్లోనే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి 50 పాయింట్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం. రీసెంట్ డేస్లో జరుగుతున్నట్లే ఓపెనింగ్ మనకి ఈ 50 పాయింట్ అబోనే జరిగింది. 17,880 అరౌండ్ ఓపెనింగ్ అండ్ అక్కడి నుంచి ఫాలో అవుతూ తీసుకున్న సపోర్ట్ 17,840. సో ఈ లెవెల్ దగ్గర తీసుకుందానికి ఏం లేదు, అక్కడి నుంచి ఫాలో అవుతూ ఒక 50 పాయింట్ రేంజ్ కాబట్టి సో ఈ లెవెల్ దగ్గర తీసుకుందానికి ఏం లేదు. ప్రీవియస్గా ఏ జోన్ దగ్గర అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో ఆ జోన్లో సపోర్ట్ తీసుకోవడం అండ్ అగైన్ టాప్ సైడ్కి ర్యాలీ అయ్యే ప్రయత్నం అయితే మార్కెట్ చేస్తుంది. మార్కెట్ రిలేటెడ్గా ఉన్న సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది అండ్ షార్ట్ టర్మ్ వ్యూ కూడా పాజిటివ్గా ఉంది. యాక్చువల్గా ఆర్బీఐ ఇలాంటి అప్డేట్స్ చేసిన తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా ఇవాళ మార్కెట్లో కనిపించలేదు. అండ్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నది గమనించండి, ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్గా చెప్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక టార్గెట్ని 1,500కి రైజ్ చేస్తూ, ఇలా రైజ్ చేయడానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక బ్యాలెన్స్ షీట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్తో పోలిస్తే ఇప్పుడు బెటర్గా ఉందని చెప్తున్నారు. అండ్ అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉందని, ఈ ఎకానమీ రికవరీలో ఆ వచ్చే గ్రోత్లో ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ, ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ వీళ్ళకి 11.5 times FY23 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్లో ఉన్నాయి. ఇవి అట్రాక్టివ్గా ఉంటున్నాయని వీళ్ళు భావిస్తూ, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ 1,500కి నెక్స్ట్ 12 monthsలో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని స్టాక్కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ అట్రాక్టివ్గా ఉంది 1,500 టార్గెట్ అని మోర్గన్ స్టాన్లీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇండస్ఇండ్ బ్యాంక్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా మిగిలిన సెక్టార్స్లో వస్తున్న ర్యాలీ ఇంకా కూడా ఫైనాన్షియల్ సెగ్మెంట్లో మనకు కనిపించలేదు ఇంకా. అండ్ ఈవెన్ రీసెంట్గా మూడీస్ వాళ్ళు ఇండియా ఒక రేటింగ్ అప్గ్రేడ్ చేస్తూ కూడా వాళ్ళు చేసిన స్టేట్మెంట్, ప్రీవియస్గా మేము బ్యాంక్స్ రిలేటెడ్గా ఏదైతే నెగిటివ్ అన్సర్టనిటీ ఎక్స్పెక్ట్ చేసామో, కార్పొరేట్స్ అందరూ డిఫాల్ట్ అవుతారు, బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ మీద ఇంపాక్ట్ పడుతుందని మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, ఇప్పుడు అలా కనిపించట్లేదు. బ్యాంక్స్ బ్యాంక్రప్ట్ అయ్యే పొజిషన్లో ప్రెసెంట్ లేవని మేము నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళ వ్యూని అప్గ్రేడ్ చేస్తున్నట్లు మూడీస్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. దానికి తగ్గట్టు ఇప్పుడు రేటింగ్స్ కూడా బ్యాంకింగ్ స్టాక్స్కి పాజిటివ్గా వస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ అనే కాదు, నిన్న ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కేర్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ రేటింగ్ని ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్, ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా డిపాజిట్ బేస్ కాన్స్టెంట్గా ఇంప్రూవ్ అవుతుందని, అండ్ వీళ్ళ రీటైల్ లెండింగ్ కూడా, రీటైలర్స్కి ఇస్తున్న లోన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని, అండ్ లిక్విడిటీ ప్రొఫైల్ని కూడా ఎస్ బ్యాంక్ వాళ్ళు బెటర్గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ డెట్ రేటింగ్, స్పెషల్లీ ఇన్ఫ్రా బాండ్స్ రిలేటెడ్గా ఉన్న రేటింగ్ని అప్గ్రేడ్ చేస్తూ అవుట్లుక్ని కూడా స్టేబుల్ నుంచి పాజిటివ్గా ఇస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మాట్లాడుకున్న స్టాక్ ఎందుకని ర్యాలీ అయింది అని టాటా మోటార్స్ రిలేటెడ్గా ఉన్న మా వ్యూ. అండ్ ఇవాళ కొంత స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది మార్కెట్లో. ఈ రెండు కూడా స్పెక్యులేటెడ్ అప్డేట్సే, అఫీషియల్గా టాటా మోటార్స్ వాళ్ళు చెప్పింది అయితే కాదు. అప్డేట్ మాట్లాడే ముందు ప్రీవియస్గా మేనేజ్మెంట్ చెప్పింది ఏంటి, వీళ్ళ బిజినెస్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, అండ్ ఇంకొన్ని చిన్న చిన్న బిజినెస్లు కూడా చేస్తున్నారు. వాటన్నిటిలో నుంచి ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ని, ఇంక్లూడింగ్ వీళ్ళ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ని స్టెప్ డౌన్ సబ్సిడరీగా ఫామ్ చేయాలనుకుంటున్నారు. మీన్స్ కేవలం ఈ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ఇంకొక కంపెనీగా ఫామ్ చేయాలనుకున్నారు. ఇలా చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ దట్టు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ రిలేటెడ్గా ప్రెసెంట్ మంచి డిమాండ్ ఉంది కాబట్టి, అండ్ ఫర్దర్గా ఆ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్ద ఎత్తున చేసి స్కేలప్ చేయాలని టాటా మోటార్స్ వాళ్ళు భావిస్తూ, ఇలా వీళ్ళు స్టెప్ డౌన్ సబ్సిడరీని ఫామ్ చేసి ఆ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ని గ్రో చేయాలని టాటా మోటార్స్ వాళ్ళైతే భావిస్తున్నారు. అండ్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం టీపీజీ వాళ్ళు, ఇది ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్, వీళ్ళు $1 billion దగ్గరగా టాటా మోటార్స్ వాళ్ళు స్టెప్ డౌన్ సబ్సిడరీగా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ని ఫామ్ చేస్తున్నారు అనుకుంటున్నావా, అందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు $1 billion ఇన్వెస్ట్ చేస్తే టీవీ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ $8 to 9 billion దగ్గరగా వాల్యూకు వెళ్తుందనేలా సిఎన్బిసి వాళ్ళకు కూడా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అని అప్డేట్ చేస్తున్నారు.
ఇఫ్ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగి వాళ్ళ మనీని యూజ్ చేసి స్కేలప్ చేసే ప్రయత్నం, స్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ని స్కేలప్ చేసి మార్కెట్ షేర్ని పెంచే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ టాటా మోటార్స్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, కొన్ని వీక్స్ బ్యాక్ మనకి ఫోర్డ్ వాళ్ళు ఇండియా నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అనుకున్నాం, కానీ వాళ్ళకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చెన్నైలో ఉంది. ఆ చెన్నైలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని టాటా మోటార్స్ వాళ్ళు అక్వైర్ చేయబోతున్నారు. సో ఆ ప్లాంట్ని టేక్ ఓవర్ చేయబోతున్నారు. దాని రిలేటెడ్గా చెన్నై గవర్నమెంట్తో కూడా డిస్కషన్స్ చేస్తున్నారని కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా పబ్లిష్ అవుతుంది. ఇది కూడా మనకి అఫీషియల్గా వస్తున్న అప్డేట్ అయితే కాదు. నెక్స్ట్ ఆమీ ఆర్గానిక్స్ అలాగే విజయ డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. అక్టోబర్ 8న ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ ఇన్వెస్టర్స్కి లాకిన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఏదైనా ఒక కంపెనీ ఐపీఓగా వస్తున్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసే యాంకర్ ఇన్వెస్టర్స్కి 30 డే లాకిన్ ఉంటుంది. అండ్ ఆ డెడ్ లైన్ అక్టోబర్ 8 కంప్లీట్ అవుతుంది. కాబట్టి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత విజయ డయాగ్నోస్టిక్స్ అండ్ ఆమీ ఆర్గానిక్స్ ఒక యాంకర్ లాకిన్ రేపు మనకి కంప్లీట్ అవ్వబోతుందని అప్డేట్ చేశాను. మీరు గమనిస్తే ఆమీ ఆర్గానిక్స్ మనకి ఫాలో అయింది, కానీ విజయ డయాగ్నోస్టిక్స్ 2% దగ్గరగా ర్యాలీ అయింది. సో యాంకర్ ఒక లాకిన్ పీరియడ్ కంప్లీట్ అవుతుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రీజన్ లేదు. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందామని వాళ్ళు భావించి పెద్ద ఎత్తున సెల్ చేస్తే సప్లై ఎక్కువ అవుతుంది, స్టాక్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకా స్టాక్ అండర్ పర్ఫార్మ్లోనే ఉంది, ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్స్ అందులో రాలేదనుకుంటే స్టాక్ని వాళ్ళు సెల్ చేయకుండా కూడా ఉండొచ్చు. అని మీరు గమనిస్తే ఆమీ ఆర్గానిక్స్ ఐపీఓ వచ్చిన ప్రైస్ 610 అండ్ మోర్ దాన్ 100% దగ్గరగా స్టాక్ ప్రైస్లో ఈ లాకిన్కి ముందే మనకు ర్యాలీ వచ్చింది కాబట్టి సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ విజయ డయాగ్నోస్టిక్స్ 6 to 8% దగ్గరగా మాత్రమే ర్యాలీ అయింది. అంత పెద్దగా ర్యాలీ అవ్వకపోయేసరికి వాళ్ళ మనకి ఈ స్టాక్లో పెద్దగా ఫాల్ కనిపించలేదు. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి 10%లో ఉంది, బట్ దాని తర్వాత సెటిల్ అవుతుంది, కొంత పర్సెంట్ డౌన్లో సెటిల్ అవుతుంది. ఈ స్టాక్ రిలేటెడ్గా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఐఈఎక్స్ రిలేటెడ్గా చేసిన డెడికేటెడ్ వీడియోని వాచ్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్గా 2 ఈవెంట్స్ ఉన్నాయని, అందులో సెకండ్ ఈవెంట్గా మనం మాట్లాడుకుంది ఎంబీఈడి, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డిస్పాచ్. దీని మీనింగ్ ఏంటి అనేది కూడా డెడికేటెడ్ వీడియోలో మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కుదుర్చుకొని పవర్ని కొనుక్కుంటూ ఉండేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని ప్రయత్నిస్తుందంటే అన్ని సంవత్సరాలకి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం ద్వారా మేబీ ఇంకా కమింగ్ డేస్లో ఇంకేదైనా జనరేషన్ కంపెనీ, పవర్ జనరేషన్ కంపెనీ మీకు ఇంకా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేయొచ్చేమో, లేదంటే ఇంకేదైనా రీజన్స్తో పవర్ ఇంకా తక్కువ అవైలబిలిటీలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆ లాభాన్ని తీసుకోలేవు. ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ తీసుకురావడం కోసం ఎంటైర్ ఇండియాలో ఉన్న పవర్ జనరేట్ చేస్తున్న కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్ ఆన్లైన్లో పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో పవర్ని ట్రేడ్ చేయండి. ఎవరెవరైతే పవర్ని కొనుక్కోవాలనుకుంటున్నారో అండ్ ఎవరెవరైతే పవర్ని సెల్ చేయాలనుకుంటున్నారో త్రూ ఎక్స్చేంజ్ ద్వారా చేయండి. అప్పుడేమవుతుంది, ఎక్కడెక్కడ పవర్ జనరేట్ చేస్తున్న కంపెనీస్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాయో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కుంటాయి. అది పవర్ జనరేట్ చేస్తున్న కంపెనీస్కి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కంపెనీస్కి అండ్ ఈవెన్ పవర్ని వినియోగించుకుంటున్న వినియోగదారులకు కూడా ప్రైస్ అడ్వాంటేజ్ అవుతుంది అనేది ప్లాన్. ఈ ప్లాన్లో ఎక్స్చేంజ్ అయితే లేదు, పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ లేదు, కానీ ఇదంతా జరగాలంటే త్రూ ప్లాట్ఫామ్ ద్వారా జరగాలి. కాబట్టి ఐఈఎక్స్కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా మనం ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఓకే, ఫర్దర్గా కూడా ఐఈఎక్స్కి అడ్వాంటేజ్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందని అనుకుంటున్నాను, కానీ ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇదే అప్డేట్ వచ్చిన పాయింట్ ఆఫ్ టైంలో పీటీసీ స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది, అలాగే ఎంఎస్టీసీ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ కూడా ర్యాలీ అయింది. పీటీసీ రిలేటెడ్గా మనకు ఆ పాయింట్లోనే ఒక అప్డేట్ వచ్చింది. వాళ్ళు కూడా ఒక లైసెన్స్ని పవర్ ట్రేడింగ్లో హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఎంబెడ్ కారణంగా పీటీసీకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందనేలా మనకు అప్డేట్ ఉంది. కాబట్టి ఆ పాయింట్లో పీటీసీ కూడా ర్యాలీ అయింది. అండ్ ప్రీవియస్గా కూడా ఈ పవర్ ట్రేడింగ్లో ఎంఎస్టీసీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, కానీ వీళ్ళని డైరెక్ట్గా ఐఈఎక్స్తో కంపేర్ చేయలేం. బికాస్ వీళ్ళది ఒక మోనోపోలీ. ఎలక్ట్రిసిటీ అండ్ ఎనర్జీ ట్రేడింగ్ మార్కెట్లో 97.2% మార్కెట్ షేర్ని హోల్డ్ చేసిన ఐఈఎక్స్ దగ్గర నుంచి మార్కెట్ షేర్ని గెయిన్ అవ్వాలంటే యాక్టివ్గా బయర్స్ అండ్ సెల్లర్స్ వీళ్ళ ప్లాట్ఫామ్లోకి వచ్చి ట్రేడ్ చేయాలి. కానీ ఎక్స్చేంజెస్ ఎలా ఉంటాయి మీరే గమనించండి. ఒక బీఎస్సీ, ఎన్ఎస్సీ ప్లాట్ఫామ్స్ని తీసుకుంటే ఎన్ఎస్సీకే ఎక్కువ అలవాటు పడిపోయింటారు, బికాస్ అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇంకెన్ని కొత్త ఎక్స్చేంజెస్ వచ్చినా మోస్ట్లీ ఎన్ఎస్సీలోనే ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు, బికాస్ అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువగా ఉంటారని. ప్రెజెంట్ ఇప్పుడు ఆ స్టేటస్ని ఐఈఎక్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అన్లెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యి ఖచ్చితంగా ఎంఎస్టీసీ నుంచో లేకపోతే పీటీసీ నుంచో వీళ్ళ నుంచే ట్రేడ్ చేయాలి అని గవర్నమెంట్ అండర్లో ఉన్న పవర్ కంపెనీస్కి అప్డేట్ చేస్తే తప్పించి, గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్పించి ఐఈఎక్స్ రిలేటెడ్ ఉన్న మోనోపోలీ స్టేటస్ అయితే వెళ్తుందని అనుకోవట్లేదు. బట్ ఎస్, రిస్క్ అయితే ఉంది. అండ్ రీసెంట్ డేస్లో కూడా స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అయింది కాబట్టి వీళ్ళకున్న కాంపిటేటివ్ రిస్క్ని కూడా అర్థం చేసుకొని ఓకే, ఒకవేళ గవర్నమెంట్ ఆర్ ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్తో కొన్ని రెగ్యులేషన్స్ని తీసుకొచ్చి వీళ్ళ మోనోపోలీ స్టేటస్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ కంపెనీకి రిస్క్ ఫ్యాక్టర్ ఉందనేది కూడా అర్థం చేసుకొని మాత్రమే ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ ఈ స్టాక్ T2T సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చింది. ఈ T2T అంటే ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్. ఇందులో మనం ఇంట్రాడే చేయడానికి అవ్వదు. ఆల్మోస్ట్ 100 డేస్ దగ్గరగా T2T సెగ్మెంట్లో ఉంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా 5% సర్క్యూట్ లిమిట్ అయితే ఉంది, కానీ
ఇప్పుడు T22 సెగ్మెంట్లో అయితే లేదు. T22లో ఉందంటే అందులో ఎక్కువ వాల్యూమ్స్ జరగవు మనకి. కాబట్టి వాళ్ళ T22 నుంచి బయటకు వచ్చిన అప్డేట్తో స్టాక్ అప్పర్ సర్క్యూట్ని టచ్ చేసి 52 వీక్ హైకి నియర్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ ఇవాళ 15% దగ్గరగా ర్యాలీ అయింది. ఎందుకని ర్యాలీ అయిందని కామెంట్స్లో అడుగుతున్నారు. నజారా టెక్నాలజీస్ రిలేటెడ్గా అప్డేట్ని నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. నజారా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళకి సెల్ చేసి నియర్లీ 315 crores దగ్గరగా రైజ్ చేశారు. అండ్ ఇంకొక కంపెనీకి సంబంధించిన వాటాని కూడా ప్యారలల్గా అరౌండ్ 140 crore పెట్టి కొన్నారు. యాజ్ ఆఫ్ నౌ న్యూ అప్డేట్ నజారా టెక్నాలజీస్ రిలేటెడ్గా అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఓకార్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్గా 10% దగ్గరగా వాటాన్ని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొంటున్నట్లు స్పెక్యులేషన్ అయితే మార్కెట్లో స్టార్ట్ అయింది. అసలు వాళ్ళు వాటాన్ని కొంటున్నారంటే ఫర్దర్గా వీళ్ళతో కంబైన్ అయ్యి వ్యాక్సిన్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారేమో ఒక పాజిటివ్ హోప్స్ కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా ఇవాళ పాజిటివ్గా మూవ్ చేశాయి. నెక్స్ట్ మందానా రీటైల్ వెంచర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ రీటైల్ సెగ్మెంట్లో మెన్ అండ్ ఉమెన్ రిలేటెడ్గా టెక్స్టైల్ అండ్ యాక్సరీస్ని సెల్ చేస్తుంటారు. ఈ కంపెనీ రిలేటెడ్గా రాకేష్ జుంజున్వాలా గారు తనకున్న వాటాని సెప్టెంబర్ 27 to October 4 ఇన్ బిట్వీన్ 4,05,000 షేర్స్ దగ్గరగా సెల్ చేశారంటున్నారు. అండ్ October 5 నుంచి October 7 ఇన్ బిట్వీన్ 8,52,000 షేర్స్ దగ్గరగా నియర్లీ 12,52,000 షేర్స్ దగ్గరగా September 27 నుంచి October 7 ఇన్ బిట్వీన్ సెల్ చేశారని చెప్తున్నారు. తను ప్రీవియస్గా హోల్డ్ చేసినది 17,87,000. సో అందులో 12,50,000 దగ్గరగా పోతే ఇప్పుడు కేవలం 5,30,000 షేర్స్ మాత్రమే హోల్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇలా సెల్ చేశారని వస్తున్న అప్డేట్తో స్టాక్ ఓపెనింగ్ నుంచి కూడా డౌన్ అయింది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. వాళ్ళు కొంటున్నప్పుడు మనకి మల్టిపుల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఈ పాయింట్లు ఎంత కొన్నారు కాబట్టి స్టాక్ ఇలా ర్యాలీ అయిందని. అమ్ముతున్నప్పుడు కూడా అంతే అగ్రెసివ్గా సెల్ చేస్తారు. నియర్లీ 8% దగ్గరగా వాటా హోల్డ్ చేస్తున్నారు ఒక కంపెనీలో, అది 2%కి తీసుకొచ్చేశారు. కాబట్టి రాకేష్ జుంజున్వాలానే కాదు ఇంకే ఇతర ఇన్వెస్టర్ అయినా ఒక కంపెనీలో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే కూడా తను ఏ పాయింట్లో ఎగ్జిట్ అవుతాడనేది మనతో చెప్పి ఎగ్జిట్ అవ్వడు. కాబట్టి తను ఇన్వెస్ట్ చేస్తున్నాడని అదే ఒక రీజన్గా ఉంచుకొని మాత్రం ఏ కంపెనీలో కూడా యాక్టివిటీని తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కొత్తగా ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారని చెప్తున్నారు, mytrident.com. అందులో బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ వీళ్ళు తయారు చేస్తున్నవే అందులో సెల్ చేస్తారని చెప్తున్నారు. త్రూ మీడియేటర్స్ ద్వారా బిజినెస్ చేస్తుంటే కొంత మార్జిన్ లాస్ అవుతారు. వీళ్ళ ఓన్గా వీళ్ళ వెబ్సైట్లో సెల్ చేస్తుంటే బెటర్ మార్జిన్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఓన్ వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఇలా సెల్ చేస్తున్నారనేసరికి ఆ సెగ్మెంట్ గ్రో అవుతూ ఉండే కొద్దీ వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్తో ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ని టచ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా మండే మన మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవుతుందనే ఒక డేటా ఎస్ఎక్స్ డేటాను ఆధారంగా చేసుకొని మార్కెట్ ఓపెన్ అవ్వకముందు నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.